బిగినింగ్ స్టేజ్‌లో అంటే 2013లో నేను ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేశాను. బిగినింగ్ స్టేజ్‌లో అలానే జిమ్‌లో అయితే బాగా కండలు ఉన్న వ్యక్తికెళ్ళి అడిగితే, నేను ఒక ట్రే ఎగ్స్ తింటాను. జిమ్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ కేజీ చికెన్ తింటాను మధ్యాహ్నం. మళ్ళీ నైట్ బ్రెడ్, పీనట్ బటరు ఇట్లా ఒక పెద్ద మెనూ చెప్పేవాడు. చెప్పిన తర్వాత మధ్యాహ్నం భోజనం మనకి ఎలాగో చికెన్ అంటే ఇష్టం, ఎగ్స్ అంటే అసలు కుమ్మేస్తాం, ఇంకేముంది అసలు మనకి ఎరగదీసి పడేస్తాం అనుకున్నాం. 10 ఎగ్స్ తింటూ మొదలుపెట్టాను స్టార్టింగ్ బిగినింగ్ స్టేజ్లో. ఒక 10 ఎగ్స్ తింటూ మొదలు పెడితే ఆ 10 ఎగ్స్ అయ్యా పొట్టలో ఉన్న అరక్క గ్యాస్ ఫామ్ అయిపోయి ఒకటే బాంబులు, కడప బాంబులే, డమాల్ డుమేల్ డిమేల్ డమెల్. చాలా అమ్మో గమ్మత్తుగా ఉండేది. ఆ ఎగ్స్ 10 ఎగ్స్ తింటే పొట్టంతా బ్లోటింగ్ వచ్చేసి అమ్మో అసలు నరకం కింద ఉండేది. అసలు ఇదేంటిది ఇంత ఇదిగా ఉంది అంటే ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమైనా జరుగుతుందా లేకపోతే ఏమవుతుందో తెలియలేదు. ఇట్లాగా ఎగ్స్ ఒక 2-3 కన్నా ఎక్కువ తింటే యోగ్తో పాటు తినాలి. సో లేదనంటే కనుక అది డైజెస్ట్ అవ్వదు, లేదంటే ఒక్కసారిగానే ఇంత క్వాంటిటీ తినాలి అనేది అప్పుడు తెలియదు. ఆయన ఏమన్నా ప్రోటీన్ షేక్ తాగుతా ఉన్నాడు, నాకేమన్నా ట్రే ఎగ్స్ తింటున్నా అని చెప్పాడు. సో మళ్ళీ ఆయన అడిగితే ఒక సలహా చెప్పాడు. ఏదో మాలయాలో ఈలయాలో ఏదో ఒక టాబ్లెట్ ఉంటుంది, అది వేసుకుంటే మొత్తం డైజెస్ట్ అయిపోతుంది, రేపొద్దున మొత్తం సెట్ అయిపోతుంది. అయితే ఎందుకు టాబ్లెట్ వేసుకోవడం ఎందుకు నాకు అర్థం కల. సరే పోన్లే సీనియర్ చెప్పాడు కదా అని చెప్పి సో ఆట కూడా ట్రై చేసాం. కానీ పెద్ద యూజ్ ఏం లేదు. నేను మాత్రం అవన్నీ ఆపేసి మాకు వద్దురా బాబు అని దండం పెట్టేసి సో చక్కగా హెర్బల్ లైఫ్లో ఉన్న ప్రొడక్ట్స్తోనే ఇంకొక 2 స్పూన్లు ప్రోటీన్ ఎక్కువ వేసుకొని మనకు ఒక స్కూప్లో పర్సనైజ్ ప్రోటీన్ పౌడర్ స్కూప్లో 5 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది. ఓకే, దాన్ని ఒక స్పూన్ వేసుకునేది 3 స్పూన్లు వేసుకొని తర్వాత ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత షేక్ తాగేవాడిని ఇంకొకటి. దానివల్ల ఇంకొక 25 గ్రామ్స్ ప్రోటీన్ వచ్చేది. అప్పుడు పొట్ట హ్యాపీగా ఫీల్ అయ్యేది. సో అప్పుడు అనుకున్నా నేను, ఓకే చాలామంది క్విట్ చేసేది ఇందుకే కావాలా, ఎక్సర్సైజ్ కొంతకాలమే చేస్తూ ఉంటారు, డైట్ కొంతకాలమే చేస్తారండి, ఎందుకోసం అని అంటే మిస్కమ్యూనికేషన్ వల్ల అనేది తర్వాత అర్థమైంది నాకు. ఏదైనా ఎక్స్పీరియన్స్ అయితేనే కదా తెలిసేది. సో తర్వాత